ఎక్కడైనా బావ గాని వంగతోటలో మాత్రం బావ కాదని మనకు ఒక సామెత ఉంది. ఇప్పుడు ఆ సామెత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కరెక్ట్గా సరిపోతుందంటున్నారు ఫుడ్ ఎక్స్పర్ట్స్. ఎందుకు అంటే ఏఐ టెక్నాలజీ చాలా చోట్ల చాలా రకాలుగా సక్సెస్ అవుతోంది. కానీ వంటల విషయంలో మాత్రం అట్టర్ ఫెయిల్ అయిపోతుందట. ఎస్, రుచికరమైన కొత్త వంటలు క్రియేట్ చేయడంలో ఏఐ టెక్నాలజీ పూర్తిగా ఫెయిల్. అందుకే పాత సామెతని ఇప్పుడు మార్చి చెప్పుకోవాల్సి వస్తోంది. ఎక్కడైనా ఏఐ కానీ వంటింట్లో మాత్రం ఏఐ కాదు అని. ఇది మనం చెబుతున్న మాట కాదు. ప్రపంచవ్యాప్తంగా ఎందరో భోజన ప్రియులు, ఫుడ్ ఎక్స్పర్ట్స్ ఏఐ వంటలు రుచి చూసి ముక్త కంఠంతో అంటున్న మాట. చాట్ జీపీటీ, జెమినీ, పెర్ప్లెక్సిటీ, క్లాడ్, గ్రాక్ ఇలా ఏఐ టూల్స్ చాలానే ఉన్నాయి ఇప్పుడు. దేని క్రియేటివిటీ దానికి ఉంటుంది. ఏఐ టూల్ ఏదైనా కవిత రాయమంటే క్షణాలు రాసేస్తుంది. కథ చెప్పమంటే గబగబా సీన్స్ అల్లేస్తుంది. క్లిష్టమైన కోడింగ్ సమస్య ఇచ్చిన ప్రోగ్రామర్ కంటే ఫాస్ట్గా సాల్వ్ చేసేస్తుంది. ఇవన్నీ ఓకే, కానీ కిచెన్ విషయానికి వచ్చేసరికి మాత్రం ఏఐ గారి క్రియేటివిటీ ఎంత మాత్రం సరిపోవడం లేదు. అదే మ్యాజిక్. అన్నింట్లోనూ హీరో అనిపించుకుంటున్న ఏఐ వంటింటి దగ్గరికి వచ్చేసరికి మాత్రం వేస్ట్ అనిపించుకుంటోంది. రుచి పచి లేని వంటకాల్ని సజెస్ట్ చేస్తోంది. ఎందుకిలా? రీజన్ ఏంటి? అదే తెలుసుకుందాం. ఈ మధ్య జనానికి తిండి పిచ్చి పెరిగింది. తిండి పిచ్చి అనే కంటే దీన్ని వంటల పిచ్చి అనడం బెటరేమో. అవును మరి. ఇప్పుడు యూట్యూబ్లో ఎక్కడ చూసినా వంటల వీడియోలే కనిపిస్తున్నాయి. రకరకాల వంటల తయారీ విధానాలు చూపించే ఛానల్స్ రోజు పెరిగిపోతున్నాయి. అసలు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఫుడ్ వీడియోలు లక్షల్లో ఉంటున్నాయి. రెస్టారెంట్స్లో తీసిన వెరైటీ ఫుడ్ వీడియోలు, నోరూరించే వంటకాలు ప్రదర్శించే షార్ట్ వీడియోలు ఇవే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చివరికి ఈ ఫుడ్ పిచ్చి ఎంతగా పెరిగిందంటే ఏదో సినిమాలోంచి ఫుడ్కి సంబంధించిన ఏదో సీన్ తీసుకోవడం, సంబంధం ఉన్నా లేకపోయినా ఆ సీన్ కింద ఫుడ్ వీడియో మిక్స్ చేయడం ఏదో ట్రెండ్గా మారిపోయింది. మరి ఇలాంటి క్రేజీ ఫుడ్ సీజన్లో తిండి పిచ్చి పట్టిన ఈ జనాన్ని కొత్తగా ఆకట్టుకోవాలంటే ఎలా? కొత్త వంటకాల్ని తయారు చేయాల్సిందే. అఫ్కోర్స్ పాత వంటకాలకి ఉండే ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. అయితే కొత్త వంటకాలు బాగుంటే ఆ వీడియోలు ఈజీగా వైరల్ అవుతాయి. అందుకే ఈ మధ్య కొందరు కొత్త వంటకాల వేటలో పడ్డారు. అందుకోసం ఏఐ మీద డిపెండ్ అవుతున్నారు. ఒకప్పుడు కొత్త వంటకాలు సృష్టించడం కష్టమేమో, కానీ ఇప్పుడు ఏఐ వచ్చేసిందిగా. దాని హెల్ప్ తీసుకుంటే చాలు, మనం నిమిషానికో కొత్త వంటకం వండి పారేయచ్చు అని చాలామంది ఫీల్ అవుతున్నారు. అయితే వీళ్ళకి తెలియని రహస్యం ఏంటంటే ఏఐ అనేది ఎక్కడైనా గ్రేట్ కావచ్చు, కానీ వంటల క్రియేషన్లో మాత్రం ఫెయిల్యూర్. జనరేటివ్ ఏఐ టూల్స్ జనరల్గా ఎన్నో పనులు చేసి పెడతాయి, కానీ జనం మెచ్చే వంటల్ని మాత్రం చెయ్యలేవు. క్రియేటివ్గా ఉండే ఏఐ కిచెన్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం దెబ్బతింటుంది. ఈ విషయం నమ్మడం కష్టమే, కానీ ఇదే నిజం. కొందరు అనొచ్చు, వంటల్లో ఏఐ ఫెయిల్యూర్ అని ఎలా చెబుతాం? ఇప్పటికీ ఏఐ బేస్డ్ ఫుడ్ క్రియేషన్ యాప్స్ వచ్చేశాయి. ఏఐతో వంటలు క్రియేట్ చేసే వెబ్సైట్స్ కూడా చాలానే ఉన్నాయి కదా అని. నిజమే, ఏఐతో కొత్త వంటలు క్రియేట్ చేయొచ్చు. చాట్ జీపీటీ లాంటి రెగ్యులర్ ఏఐ టూల్స్ మాత్రమే కాదు, వంటల కోసమే ప్రత్యేకంగా డిసిషన్ లాంటి టూల్స్ కూడా వచ్చాయి. వాటిని కూడా వాడుకోవచ్చు. కానీ ఏఐ ఫుడ్ ప్లాట్ఫామ్స్ ఎన్ని ఉన్నా అక్కడ అద్భుతాలేవి జరిగిపోవడం లేదు. అక్కడ నిత్యం కొత్త వంటలేవి పుట్టుకురావడం లేదు. ఏఐ అనేది ఏవో నోటికొచ్చిన వంటల్ని చెబుతోంది తప్ప వాటిలో మన నోటికి నచ్చే ఐటమ్స్ చాలా తక్కువ. మీరే ఆలోచించండి, ఏఐ వచ్చి చాలా కాలమే అవుతోంది కదా, కాబట్టి అది ఇప్పటికే ఎన్నో కొత్త వంటలు సృష్టించి ఉండాలి కదా. వాటిలో ఒక్కటైనా పాపులర్ అయిందా? ఇదిగో ఇది ఏఐ చేసిన కొత్త వంటకం, గొప్ప వంటకం అని జనం చెప్పుకునే ఒక్క వంటకం పేరు చెప్పండి. చెప్పడం కష్టమే. మొత్తం మీద ఏఐ టూల్స్ గొప్ప షెఫ్లు కావు అనే సంగతి తేలిపోతోంది. మరి వంటల విషయంలో ఏఐకి తెలివే లేదా అంటే ఉంది. కొత్త వంటలకి కొత్త పేర్లు మాత్రం బాగా పెడుతుంది ఏఐ. రుచి గురించి మాత్రం అడగద్దు. అలాగే ఆప్టిమల్గా వంట చేయడంలో కూడా ఏఐ వల్ల ఉపయోగం ఉంటుంది. అంటే మనకి ఇంట్లో అవైలబుల్గా ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఏమేం చేసుకోవచ్చో ఏఐ సలహా ఇవ్వగలదు. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర 4 వంకాయలు, 1 బెండకాయ, 1 ఉల్లిపాయ మాత్రమే ఉంది అంటే వాటన్నిటినీ కలిపి ఏం చేయొచ్చో ఏఐ సలహా చెబుతుంది. అంతవరకే. అయితే ఫైనల్గా ఆ వంటకం రుచికరంగా ఉంటుందన్న గ్యారంటీ మాత్రం లేదు. అన్నట్టు ఒక్కోసారి ఏఐ వంటలు చాలా హాస్యాస్పదంగా కూడా ఉంటున్నాయి. కొన్నిసార్లు ఏఐ సజెస్ట్ చేసిన వంటకాలు చూస్తే నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాదు. ఉదాహరణకి, వంకాయ గోంగూరతో వెరైటీ కూర కావాలి అని ఒక ఏఐ టూల్ని అడిగితే ఏమందో తెలుసా?
వంకాయ గోంగూర మిక్స్డ్ వెజిటబుల్ బిర్యానీ చేసుకోమని సలహా ఇచ్చింది. పులిహోర గురించి సలహా అడిగితే మరో ఏఐ టూల్ ఏమందో తెలుసా? ఆవకాయని చక్కగా నూనెలో వేయించి అన్నంలో కలపండి అని చెప్పింది. ఇలాగే మిరపకాయ బజ్జీల్లో బఠానీలు కలపమని ఒక ఏఐ చెప్పింది. అల్లం వెల్లుల్లితో వేరుశెనక్కాయల పచ్చడి అంటూ మరో ఏఐ టూల్ క్రియేట్ చేసింది. ఏఐ చెప్పిన ఈ ఐటమ్స్ అన్నీ నిజంగా ఏవో కొత్త వంటలే అని నమ్మి చేస్తే తింటే వికారం రావడం మినహా వేరే రిజల్ట్ ఉండదు. అయితే మరి అన్నిట్లోనూ సక్సెస్ అయ్యే ఏఐ వంటల విషయంలో మాత్రం ఎందుకు ఫెయిల్ అవుతోంది? ఎందుకంటే వంట అనేది కేవలం లెక్కలు కాదు, అదొక అనుభవం, అదొక కళ. ఏఐకి లెక్కలు తెలుసు కానీ రుచి గురించి తెలియదు. మీ ఫ్రిడ్జ్లో ఉన్న పదార్థాలని పట్టి వాటితో ఏమేం చెయ్యొచ్చో ఏఐ చెప్పగలదు. కేవలం పదార్థాల మిక్స్ని లెక్కగట్టి వంటల్ని సూచిస్తుంది. కానీ వచ్చే ఆ ఫైనల్ అవుట్పుట్ రుచికరంగా ఉంటుందా లేదా అనేది ఏఐ ఎంత మాత్రం అంచనా వేయలేదు. అందుకే వంటల పరంగా చూస్తే ఏఐ అనేది ఒక పూర్తి అజ్ఞాని అంటున్నారు ఫుడ్ ఎక్స్పర్ట్స్. వంట విషయంలో స్పర్శ, వాసన, రుచి, తిన్నప్పుడు లభించే ఫీల్, ఇలా ఎన్నో కీలకమైన విషయాలుంటాయి. ఇవేవి ఏఐకి తెలియవు. ఉదాహరణకి చపాతీ పిండిని ఎంత మెత్తగా కలపాలో చేత్తో తాకి చూస్తే కానీ తెలియదు. అది ఏఐ ఎలా చెబుతుంది? ఇక పోపు వేగేటప్పుడు వచ్చే సువాసన ఏఐకి అర్థం కాదు. అందుకే దేనిని ఎంతసేపు వేగించాలో సలహా ఇవ్వడం దానివల్ల కాదు. అలాగే ఒక వంటకంలో పులుపు, కారం, ఉప్పు లాంటి రుచుల్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో ఏఐకి ఎంత మాత్రం తెలియదు. ఒక పదార్థం లేనప్పుడు దానికి బదులుగా మరొకటి వాడవచ్చనే అనుభవ జ్ఞానం కూడా ఏఐకి ఉండదు. అసలు ఫుడ్లో కొన్ని కాంబినేషన్స్ ఏవగింపు కలిగిస్తాయని కూడా ఏఐకి తెలియదు. అయితే ఏఐ వంటల ఫెయిల్యూర్కి కొందరు ఇతర కారణాలు కూడా ఊహిస్తున్నారు. వంటల పరంగా క్వాలిటీ డేటాని ఏఐకి ఇవ్వకపోవడమే ఇందుకు కారణం అంటున్నారు. మనం ఏఐ మోడల్స్కి ఇచ్చే డేటాలో క్వాలిటీ లేకపోతే ఏఐ మనకి ఇచ్చే అవుట్పుట్ కూడా నాసిరకంగానే ఉంటుంది. ఏఐ ఫుడ్ టూల్స్ తయారు చేసేవాళ్లు ఇంటర్నెట్లో ఫ్రీగా దొరికే వంటల పుస్తకాలు డౌన్లోడ్ చేసి అందులో ఉండే రెసిపీలతో ఏఐని ట్రైన్ చేసేస్తున్నారు. ఇలా ఏది పడితే అది ఫీడ్ చేయటం వల్లే ఏఐ టూల్స్ చెత్త వంటల్ని ఇస్తున్నాయని వాళ్ళంటున్నారు. ఏదేమైనా ప్రస్తుతానికి ఏ విషయంలో అయినా ఏఐ మీద ఆధారపడవచ్చు, కానీ వంటల విషయంలో మాత్రం ఏఐని నమ్ముకుంటే కష్టమే. ఇది ఒప్పుకోవాలి. మరి రుచికరమైన వంటకాలు కోరేవాళ్లు ఏం చేయాలి? ఏఐని పక్కన పెట్టాలి. ప్రస్తుతానికి పాత వంటల పుస్తకాలే బెస్ట్ రిసోర్సెస్ అని అంటున్నారు. ఎందుకంటే అమ్మమ్మల కాలం నాటి వంటల పుస్తకాల్లో కొలతలు, చిట్కాలు పక్కాగా ఉంటాయి. అలాగే ఈ కాలంలో కొన్ని నమ్మకమైన ఫుడ్ సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి. వీళ్ళు ఏదో ఏఐ మీద ఆధారపడరు. ఏఐ లెక్కల్లాగా ఏవేవో పిచ్చి కాంబినేషన్స్ వేయరు. శ్రద్ధ పెట్టి కొత్త వంటలు తయారు చేస్తారు. ఆ చేసిన వాటిని ప్రాక్టికల్గా రుచి చూసి పరీక్షించి ఆ తర్వాతే ఆ రెసిపీల్ని అవైలబుల్గా ఉంచుతారు. కాబట్టి ప్రస్తుతానికి ఏఐని నమ్ముకునే కంటే వీటిని నమ్ముకోవడం ఎంతో మంచిది. ఏదేమైనా ఏఐ అనేది ఇప్పటికీ ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. భవిష్యత్తులో అది స్పర్శ, వాసన, రుచి లాంటి వాటి డేటాని కూడా అర్థం చేసుకునే స్థాయికి ఎదిగితే అప్పుడు అద్భుతాలు చేయగలదేమో. అప్పటి వరకు మాత్రం వంటల విషయంలో మన ఎక్స్పీరియన్స్ని మాత్రమే నమ్ముకోవాలి. నమ్మకమైన రిసోర్సుల్ని మాత్రమే ఫాలో అవ్వాలి. ఫుడ్ లవర్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇదే.